వెల్కమ్ టు ఆర్టీ క్రైమ్ న్యూస్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రక్షణ సేన నాయకురాలు కె కవిత ఆధ్వర్యంలో భారీ స్థాయిలో పార్టీలో చేరికలు నిర్వహించబడ్డాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన మొహమ్మద్ లిమ్రా అహ్మద్ తన అనుచరులు, అభిమానులు, యువతతో కలిసి సుమారు 1000 మందితో తెలంగాణ రక్షణ సేన పార్టీలో అధికారికంగా చేరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమం రాజకీయ వాతావరణాన్ని మరింతగా వేడెక్కించింది. పార్టీ కండువాలు కప్పి కొత్తగా చేరిన వారికి కవిత ఆహ్వానించారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని, కుత్బుల్లాపూర్ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ రక్షణ సేన ఎన్నటికీ కట్టుబడి పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు. యువత, మైనారిటీలు, సామాన్య ప్రజలకు న్యాయం జరిగేలా పార్టీ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఇక మొహమ్మద్ లిమ్రా అహ్మద్ మాట్లాడుతూ, ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే నాయకత్వం చూసే తాము తెలంగాణ రక్షణ సేనలో చేరినట్లు వెల్లడించారు. కుత్బుల్లాపూర్ ప్రాంతంలో ఎన్నో సమస్యలు పేరుకుపోయాయని, వాటి పరిష్కారం కోసం ప్రజలతో కలిసి ఉద్యమాత్మకంగా ముందుకు వెళ్తామని చెప్పారు. అభివృద్ధి, ఉపాధి, మౌలిక వసతులు, యువత భవిష్యత్తు అంశాలపై పార్టీ చేస్తున్న కార్యక్రమాలు తమను ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. ఈ భారీ చేరికలతో కుత్బుల్లాపూర్ రాజకీయాల్లో తెలంగాణ రక్షణ సేన మరింత బలపడిందని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. కార్యక్రమానికి స్థానిక నాయకులు, మహిళా కార్యకర్తలు, యువజన విభాగం ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరై పార్టీకి మద్దతు తెలిపారు. ప్రస్తుతం ఈ చేరికల కార్యక్రమం కుత్బుల్లాపూర్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో మరిన్ని కీలక నాయకులు కూడా తెలంగాణ రక్షణ సేనలో చేరనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఫర్ మోర్ అప్డేట్స్ ఆల్వేస్ టేక్ క్లిక్ ఆన్ ఆర్టీ క్రైమ్ న్యూస్. सीएम बनेंगे इंशाल्लाह। क्या हो गया? जोश नहीं दिख रहा है? भूख लगी है क्या? नहीं ना, भूख लगी है? एक बार जय तेलंगाना, जय तेलंगाना। వేదిక మీద ఉన్న వారందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి భార్య గౌడ్ గారు, అనుజ గారు, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రామిడి వెంకటరెడ్డి గారు, అట్లానే ప్రసాద్ అన్న గారు, వెంకటేష్ గారు, వేదిక మీద ఉన్న శాంత గారు, నరేష్ గారు, ప్రవీణ్ గారు, మా ఉద్యమకారులు అక్క సజద బేగం గారు, అట్లానే ఈరోజు పార్టీలోకి వచ్చినటువంటి గులాంరా గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. आज मैं सलाम करती हूँ जितने भी हमारे नौजवान भाई हैं वहाँ नरसापुर चौरस्ता से यहाँ तक जिस जोश और जुनून के साथ आप सब लोग इतना बड़ा रैली लेके यहाँ तक चलते हुए, दौड़ते हुए, जोश के साथ नारे लगाते हुए हमें लेके आए। उन लोगों को लोन मिला, वो भी 50,000, 1 लाख, उससे ज़्यादा नहीं मिला। मैं वादा करती हूँ आपसे, हमारे यूथ से, चाहे वो पढ़े लिखे लड़कियाँ हो, पढ़े लिखे लड़के हो, आपसे मैं वादा करती हूँ, हम आपके ऊपर, हमारे यूथ के ऊपर भरोसा करके आप कुछ ना कुछ बिजनेस करने के लिए आपको हम हुकूमत से पैसा देना चाहते हैं। 2 लाख से लेके 20 करोड़ तक, 2 लाख से लेके 30 करोड़ तक हमारे यूथ पे भरोसा करके हम आपको लोन देना चाहते हैं। आप बिजनेस प्लान कीजिए, या सॉफ्टवेयर में करना चाहते हैं या कुछ और बिजनेस करना चाहते हैं, जो भी आप करना चाहते हैं, आपके सपनों को हम हिम्मत देना चाहते हैं, आपको सपने देखने का हम हिम्मत देना चाहते हैं। इसीलिए हम आपसे वादा करते हैं यूथ से कि नौकरी तो चाहिए, जिनको नौकरी करना है उनके लिए भी हम सोचेंगे, लेकिन जिनको बिजनेस करना है उनके लिए सपोर्ट करने वाली आपकी बहन की हुकूमत आएगी कल के दिन, जरूर हम आपको सपोर्ट करेंगे। और सलाम करती हूँ, और ये जोश को ऐसे ही बनाए रखिए, क्योंकि आज सिर्फ शुरुआत है, आगे बहुत लड़ाई है। जोश को ऐसे ही बरकरार रखिएगा। इस जोश के साथ, इसी जुनून के साथ हमें आवाम की खिदमत करना है। टीआरएस बनी ही आवाम की खिदमत के लिए। आज आवाम जिस तकलीफ से गुजर रही है उससे हम सब लोग भी वाकिफ हैं। अगर बच्चों को जाके एक स्कूल में शरीक करना है तो हमारा खून बेचने का हालत हो गया है। किसी को अगर बीमारी हो गई घर में, प्राइवेट हॉस्पिटल में लेके जाना है, घर को गिरवी रखने की हालत हो गई है। लेकिन बहुत ही मुश्किलात से गुजरते हुए भी हमारे तेलंगाना के भाई बहन अपनी ज़िंदगी गुजार रहे हैं। हम यही चाहते हैं कि जो तेलंगाना रक्षण सेना बना है, इसे हम एक 5 मेन इश्यू लेके आगे जा रहे हैं। उस सब में पहली मेन इश्यू ये है कि हमारे बच्चों की तालीम जो है, चाहे वो प्राइवेट स्कूल में हो, चाहे वो गवर्नमेंट स्कूल में हो, चाहे अपने बच्चे इंजीनियरिंग पढ़े, डॉक्टरी पढ़े, चाहे वो साइंटिस्ट बनना चाहे,
आपके बच्चों के पूरे तालीम का एक एक पैसा आपके हुकूमत लगाना है, वही हम चाहते हैं। कल आप सबके दुआ से हमारी तेलंगाना रक्षण सेना की हुकूमत आएगी तेलंगाना में, उसके बाद एक भी रुपये का आपके पॉकेट के ऊपर वजन नहीं पड़ेगा। बच्चों का तालीम पूरा का पूरा सरकार का हुकूमत का जिम्मेदारी होना चाहिए। वो शुरुआत तेलंगाना से ही होगी और वो आपकी वतन की बेटी मैं हूँ कविता और मेरे साथ ही वो शुरुआत आज हम पार्टी क्यों बनाए, तेलंगाना क्यों हासिल करें, इस धरती का कर्ज उतारने के लिए पार्टी बनाए, ऐसे ही अरे गहरे लोगों से लड़ने के लिए पार्टी नहीं बनाए। इस धरती का कर्ज उतारना है, इसी जब तक उनके बच्चों की पढ़ाई का वजन हम नहीं उठा सकते तो पार्टी बना के हुकूमत में आके फायदा क्या है। इसीलिए हम चाहते हैं कि बिल्कुल फ्री एजुकेशन हो और बिल्कुल फ्री हेल्थ केयर हो, चाहे कितना भी बड़ा हॉस्पिटल में जाना पड़े, जितना भी बड़ा बीमारी आए हम लोगों को एक एक काया पूरा बिल्कुल फ्री एजुकेशन फ्री हेल्थ हमारे तेलंगाना से पूरे हिंदुस्तान में शुरू होगा। एक बहुत बड़ा इनकलाबी डिसीजन है और आपको तो मालूम है इनकलाब लाने के लिए सपने देखने के लिए भी कलेजा का ज़रूरत होता है और आपकी बेटी हूँ, तेलंगाना की बेटी हूँ, हमारे पास बहुत बड़ा कलेजा है और हम लड़ेंगे आपके लिए, बिल्कुल गरीबों के लिए लड़ेंगे, गरीबों के लिए खड़े होके हम आपके साथ चलेंगे। ఇంకా మీ అందరికీ తెలుసు ఒక హెల్త్ ఎడ్యుకేషన్ రెండు ఫ్రీగా ఇచ్చుకోవడంతో పాటు మన రైతులు ఇవాళ ఇబ్బంది పడుతూ ఉన్నారు, రాష్ట్రం అంతా చూస్తున్నాం, ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేదు। అది వడ్లేసిన రైతు కావచ్చు, అది జొన్న రైతు కావచ్చు, మొక్కజొన్న రైతు కావచ్చు, కల్లాల కాడ ఒకరికేమో గన్ని బ్యాగులు లేవని అంటున్నారు, ఇంకొకరు మక్క కుప్పల మీదనే గుండాగి చనిపోతున్నారు, ఇంకొక దగ్గర సన్నవాట్లు వేస్తే బోనస్ ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారి దొంగ బుద్ధిని దుర్బుద్ధిని చూపించి మార్కెట్కి వచ్చిన వాళ్ళలో సన్నవడ్లను రాస్తలేరు, మోసం చేస్తున్నారు। ఒక 1000 క్వింటాలు మార్కెట్కి వస్తే ఒక 10% మాత్రమే సన్నవడ్లను రాసి మిగతా వాళ్ళందరినీ కూడా గ్రేడ్ బి బియ్యం అని రాస్తూ ఉన్నారు, ఎందుకంటే బోనస్ ఇవ్వాల్సి వస్తుందని। రైతులను మోసం చేస్తున్నటువంటి మొట్టమొదటి దుర్మార్గపు కర్కోటక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే, అది కాంగ్రెస్ ప్రభుత్వమే। ఖచ్చితంగా రైతుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తాం, కొనుగోలు కేంద్రాలు వెంటనే ఓపెన్ చేసేలాగా ఉద్యమిస్తామని రైతన్నలకు మేము భరోసా ఇస్తా ఉన్నాం।